ఒకసారి మా చెల్లి కనిపించకపోతే మా చెల్లిని వెతకడానికి ఫైండ్ మై డివైస్ వాడాను. అప్పుడు నాకు గూగుల్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మా చెల్లి ఒక అడవిలో ఉందని చూపించింది. దాంతో నేను అడవికి వెళ్ళి ఎతికాను. అసలు లాస్ట్ కి మా చెల్లి ఎక్కడికి వెళ్ళిందని తెలిసిందంటే మీరందరూ షాక్ అవుతారు. గూగుల్ ఏంట్రా బాబు ఇలా ఇచ్చింది మనకి అడ్రస్ అని అనుకుంటారు. ఈ రోజు వీడియోలో మా చెల్లి కనిపించకుండా పోవడానికి కారణం ఏంటి అండ్ గూగుల్ మ్యాప్స్ ఎక్కడికి తీసుకెళ్లింది, అలా తీసుకెళ్లేటప్పుడు నేను ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ అండ్ దాంతో పాటు గూగుల్ పెట్టిన కొన్ని కష్టాలు ఈ రోజు స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. అండ్ ఇంకా మన స్టోరీ టైమ్ ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. ఈ స్టోరీ వచ్చేసి లాస్ట్ ఇయర్ 2023లో జరిగిందనమాట. నేను అలా బైక్ వేసుకుని ఊరంతా తిరిగి మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాను. అలా వచ్చిన తర్వాత మా చెల్లి నన్ను బండి అడిగింది. దాంతో మా చెల్లిని అడిగాను, నీకు బండి ఎందుకు కావాలి అని. అప్పుడు మా చెల్లి ఏమని చెప్పిందంటే నేను పానీపూరి తినడానికి వెళ్ళాలి, దానికోసం నాకు కొంచెంసేపు బండి ఇవ్వి అని అనింది. దాంతో సరే ఇస్తాను, తొందరగా వచ్చాయని మా చెల్లికి నేను చెప్పాను. దాంతో మా చెల్లి సరే వచ్చేస్తా అంది. అలా వెళ్ళిన మా చెల్లి ఇంటికి రాలేదు. టైం 9:30 అవుతుంది. వెంటనే మా పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి చెల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడిగారు. దాంతో నేను చెల్లి పానీపూరి తినడానికి వెళ్ళింది కదా, ఇంకా రాలేదా అని అడిగాను. దాంతో మా పేరెంట్స్ ఏమన్నారంటే ఇంకా రాలేదు, నువ్వేనా తాళం ఇచ్చో బండి అని మా పేరెంట్స్ నన్ను అడిగారు. దాంతో నేను అవునమ్మా నేనే ఇచ్చాను, పానీపూరి తింటానని బయటకు వెళ్ళింది అని చెప్పాను. అప్పుడు వెంటనే మా మమ్మీ నన్ను చెంప మీద ఒక్క దెబ్బ ఇచ్చారు. దాంతో నేను షాక్ అయిపోయాను, అమ్మ ఎందుకు కొడుతున్నావు అని. అలా నన్ను వెంటనే కొట్టేసి మా మమ్మీ కంగారుగా అటు ఇటు తిరిగేస్తున్నారు. అప్పుడే మా పిన్ని పక్క గదిలోంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెంటనే మా పిన్ని ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే వాళ్ళ డాటర్ కూడా కనిపించట్లేదని. అలా వచ్చి మా మమ్మీతో చెప్పిన వెంటనే మా మమ్మీ ఇంకా షాక్ అయిపోయారు. దాంతో మా మమ్మీ ఈ విషయం గురించి కూడా చెప్పారు. దీంతో మా పిన్ని కింద కూర్చుని ఏడ్చేయడం మొదలు పెట్టింది. ఒక 5 నిమిషాలు మొత్తం చాలా హడావుడిగా అయిపోయింది. మేమందరం చాలా టెన్షన్ పడిపోతున్నాం. దీంతో మా మమ్మీ ఏం చేశారంటే వెంటనే మా మావయ్యకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ విషయం గురించి మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే మా మావయ్య మా ఇంటి దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందనేది కనుక్కున్నారు. అలా కనుక్కున్న తర్వాత నేను మా మావయ్య మా చెల్లిని ఎతుకుదామని డిసైడ్ అయ్యాం. అప్పుడే నాకు ఒక ఎక్సలెంట్ ఐడియా కూడా వచ్చింది. అదేంటంటే ఫైండ్ మై డివైస్ యూజ్ చేసుకుని మా చెల్లి ఎక్కడ ఉందో కనిపెడితే ఇంకా ఈజీగా మా చెల్లిని కనిపెట్టచ్చని నేను అనుకున్నాను. దాంతో ఈ విషయం గురించి మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ అందరికి చెప్పాను. దాంతో సరే ఫైండ్ చేయని ఫాస్ట్ గా చెప్పారు. అలా నేను గూగుల్ ఓపెన్ చేసి ఫైండ్ మై డివైస్ అని టైప్ చేశాను. అలా మేము చూడగానే మా ఇద్దరు సిస్టర్స్ ఎక్కడున్నారంటే ఒక అడవిలో ఉన్నారు అని చూపిస్తుంది. దీంతో మేము షాక్ అయిపోయాం, అసలు ఇలా అడవి దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని. అలా వెంటనే మేము మా కార్ తీసి ఎక్కడైతే లొకేషన్ చూపిస్తుందో అక్కడికి బయలుదేరడం మొదలు పెట్టాం. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెంటనే లొకేషన్ అనేది చేంజ్ అయిపోయింది. ఆ లొకేషన్ ఎక్కడని చూపిస్తుందంటే ఒక హైవేలో చూపిస్తుంది. అలానే మేము కారు తిప్పి వేరే డెస్టినేషన్ లో వెళ్తున్నాం. అలా కొద్దిగా ముందుకు వెళ్ళినట్నే మళ్ళీ అనేది రూట్ చేంజ్ అయిపోయింది. అది మళ్ళీ ఆ ఫారెస్ట్ లోనే చూపిస్తుంది. ఇంకా ఇలా అయితే కుదరదని మేము డైరెక్ట్ ఆ ఫారెస్ట్ లోకే వెళ్దామని ప్లాన్ వేసాం. అలా కొద్దిసేపు మేము ఆ లొకేషన్ చూస్తా ఆ ఫారెస్ట్ దగ్గరకు అయితే చేరిపోయాం. అలా చేరిపోయిన తర్వాత ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాం. అక్కడ మొత్తం చాలా డార్క్ గా ఉంది. అక్కడ ఎలాంటి లైట్లు కూడా లేవు. దాంతో మా టార్చ్ లైట్లన్నీ ఆన్ చేసుకుని ఒక సైడ్ కార్ పక్కన పెట్టేసి వెతకడం మొదలు పెడుతున్నాం. అప్పుడు వెంటనే మా పిన్ని కూడా ఫోన్ చేయడం మొదలు పెట్టింది. అలా ఫోన్ చేసిన వెంటనే మేము దాన్ని లిఫ్ట్ చేసి అడుగుతున్నాం ఏంటి ఫోన్ చేశారు అని. అప్పుడు మా పిన్ని చెప్పడం మొదలు పెట్టింది, మీరు ఎక్కడున్నారు, నేను కూడా వస్తాను అని. అప్పుడు మా పిన్నితో చెప్పాం, లేదు మేము ఇక్కడ అడవిలో ఉన్నాం, నువ్వు రావడం కష్టం అంటే పర్లేదు నేను వస్తానని ఒక ఆటో కట్టించుకుని మరి మేము ఉన్న లొకేషన్ కి వచ్చేసారు. అది కూడా ఎలా వచ్చారంటే ఒక చీపురు పట్టుకుని వచ్చేసారు. వాళ్ళు కనపడితే గట్టిగా కొట్టేద్దామని వాళ్ళని. అలా మేము మా ఫోన్ తో టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతా ఉన్నాం. అలా వెతుకుతున్నప్పుడు మాకు అక్కడ కొన్ని సౌండ్స్ అనేవి వినిపించినాయి. మేము అనుకున్నాం వాళ్ళే అక్కడ ఉండుంటారు, అక్కడ కూర్చుని ఏదైనా చేస్తున్నారేమో అనుకుని స్లోగా అక్కడికి వెళ్ళాం ముగ్గురం. అలా వెళ్ళినట్టునే మాకు అక్కడ షాకింగ్ గా ఒకటి కనిపించింది. అదేంటంటే ఒక 20 feet ఉండే పాము అక్కడ తిరుగుతుంది. అది కూడా ఎంత పెద్దగా ఉందంటే అది మమ్మల్ని మింగేసేలాగా కూడా ఉంది. దీంతో గట్టిగా నేను అరిచేసి మా కారు దగ్గరికి
దగ్గరికి పరిగెట్టుకుంటా వెళ్ళిపోయాను. అలా వెంటనే కారు పైకి మరీ ఎక్కేసి నేను కూర్చున్నా. దీంతో మా మావయ్య మా పిన్ని వెంటనే కారు లోపలికి వచ్చి కూర్చున్నారు. అండ్ నేను ఇంకా ఫాస్ట్ గా కిందకి దిగి డోర్ ఓపెన్ చేసి కారు లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఇంకా దాంతో ఇక్కడికి వెళ్ళడం రిస్క్ అని మా మావయ్య ఏం చేశారంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే చూసుకుంటారు, మనకి ఎందుకు రిస్క్ అని అన్నారు. అలా మా మమ్మీకి ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి మీరు వెళ్ళి అని అన్నాం. దాంతో మా మమ్మీ సరే మేము ఇచ్చేస్తాం అని అన్నారు. అలా మేము ఆ అడవిలోంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఒక లొకేషన్ అనేది మళ్ళీ మారుతున్నట్టు చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళు హైవేలో ఉన్నట్టు మాకు ఆ లొకేషన్ చూపిస్తుంది. దీంతో మేము మళ్ళీ హైవే దగ్గరికి వెళ్ళాం. అలా హైవే దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ డెస్టినేషన్ అనేది మాకు పక్కనే చూపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం లేరు. అప్పుడే మాకు అర్థమైంది ఈ ఫైండ్ మై డివైస్ పని చేయట్లేదేమో అని, ఇంక ఏమీ చేయలేమని ఇంటికి బయలుదేరిపోదామని ఫిక్స్ అయ్యాం. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరు సిస్టర్స్ ఇంట్లోనే ఉన్నారు. దీంతో మేమందరం షాక్ అయిపోయాం. ఏంటి వీళ్ళు ఇప్పుడు దాకా అక్కడ చూపిస్తుంది, మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది, ఇప్పుడు చూస్తే వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు అని మేమే చాలా టెన్షన్ పడిపోయాం. అసలు ఎక్కడికి వెళ్ళారని వాళ్ళని అడిగాం. వాళ్ళు తర్వాత చెప్తున్నారు మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళి సినిమా చూసి ఇంటికి వచ్చామని. అప్పుడు వెంటనే మా పిన్ని తను తెచ్చుకున్న చీపురు కట్టని తిప్పి మా ఇద్దరు సిస్టర్ ని బాధేసింది అనమాట. దాంతో వాళ్ళకి ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా భయం వేసేసింది. అండ్ మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇలా తప్పిపోతే ఫైండ్ మై డివైస్ ని వాడారా? వాటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ కి గూగుల్ మనల్ని మోసం చేసింది కూడా, కాబట్టి ప్రతిసారి గూగుల్ ని నమ్మద్దు. అండ్ ఈ స్టోరీసే కాదు, ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి. అసలు హాస్టల్లో ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తామో ఈ వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే వెంటనే ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.